You can't run from the truth. సత్యం నుండి మీరు పారిపోలేరు. You can't discard truth. సత్యాన్ని మీరు వదిలించుకోలేరు. You can't ignore truth. సత్యాన్ని నిర్లక్ష్యపరచలేరు. You can't destroy truth. సత్యాన్ని ఎంత మాత్రం నాశనం చేయలేరు. Truth is truth. సత్యము సత్యమే. The Spirit of God దేవుని ఆత్మ is called again and again the Spirit of truth. సత్య స్వరూపిగా ఆత్మగా తిరిగి తిరిగి బైబిల్లో And బోధించబడుతున్నాడు. so when I see people speaking of great gifts కాబట్టి ఎంతో గొప్ప వరాల గురించి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు and who do not even speak the truth, కనీసం సత్యం కూడా మాట్లాడినటువంటి వారు అటువంటి మాటలు పలకడం I విన్నప్పుడు say that you have got another spirit. నీకు దేవుని ఆత్మ కాదు, వేరే ఆత్మదని చెప్తాను. It is not the Holy Spirit. నీకున్నది పరిశుద్ధాత్మ కాదు. Lies cannot come out of your mouth when you have the Holy Spirit, పరిశుద్ధాత్మ నీకు ఉంటే నీలో నుండి అబద్ధములు ఎంత మాత్రం బయటికి రావు. because He is the Spirit of truth. పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపేగు ఆత్మ. I want to know the truth. నాకు సత్యం తెలుసుకోవాలని ఆశ How ఉన్నది. is it going to harm me or hurt me if the truth is what I face? నన్ను ఎంత గాయపరిచినా, నన్ను ఎంతగా బాధపరిచినా ఎల్లప్పుడూ నేను సత్యాన్ని ఎదుర్కొని కోరుచున్నాను. It will purify me. It will make me a better person. సత్యం నన్ను పవిత్రునిగా చేస్తుంది, నన్ను మెరుగైన వ్యక్తిగా But చేస్తుంది. you know, people don't speak the truth కానీ ప్రజలు సహజంగా సత్యాన్ని మాట్లాడరు. and they like to flatter. ప్రజలు ముఖస్తుతి చేయగోరుతున్నారు. They flatter themselves. తమను తామే మెచ్చుకుంటారు. They're far from the truth. వారి సత్యానికి ఎంతో దూరంగా ఉన్నారు. But when the Spirit of God begins to work in you, కానీ దేవుని ఆత్మ మీలో క్రియ చేయడం ప్రారంభించినప్పుడు you will love the truth. మీరు సత్యాన్ని ప్రేమిస్తారు. You will want the truth. మీరు సత్యాన్ని ఎంతగానో ఇష్టపడతారు. And you will align yourself with the truth. మరియు మీరు సత్యముతో ఏకీభవిస్తారు. So friends, కాబట్టి స్నేహితులారా, who would want to go with a man like Elijah? Tell me. ఏలే లాంటి వ్యక్తితో ఎవరు ప్రయాణం చేయగోరుతారు? మీరే చెప్పండి. Suppose Elijah came by here. ఏలే ఇక్కడికి వచ్చారనుకోండి, Would you want him to go with him? మీరు ఏలేతో వెళ్తానికి ఇష్టపడతారా? He will say, I have now no place to go to tonight. రాత్రి ఎక్కడికి వెళ్ళాలో నాకు స్థలమే లేదని చెప్తాడు. I haven't got a fine hotel room booked there. నాకు మంచి హోటల్ రూమ్ కూడా Like లేదు. some of you. మీ వలే హోటల్ రూమ్ బుక్ చేసే వాళ్ళు కూడా తనకు ఎవరు లేరు. And in the event of rain or cold or whatever, వర్షం పడినా చలి వచ్చినా ఏం జరిగినా సరే I am not armed for all that. వాటన్నిటికీ నేను సిద్ధపడే లేను అని ఏలే చెప్తాడు. And I don't have a second bed available for you. మీ కొరకు వేరే ఒక మంచం కూడా లేదని చెప్తాడు. I have no bed either. నాకు కూడా ఒక మంచం లేదు. Would you want to go with me? అలా చెప్పిన అతనితో పాటు మీరు వెళ్తారా? Oh, of course you don't want to go with a person like that. అటువంటి రకపు వ్యక్తితో మీరు వెళ్ళడానికి అంత మాత్రం ఇష్టపడరు. Likewise, our Lord Jesus Christ. యేసు ప్రభు కూడా అలాగే జీవించారు. Where are you going, Lord Jesus? యేసు ప్రభు మీరు ఎక్కడికి వెళ్తారని అడిగారు. For this cause came I into this world. దీని కొరకే నేను ఈ లోకమునకు వచ్చి తిని, And for this hour. ఈ గడియ కొరకే వచ్చి తిని. What cause is it, Lord Jesus? యేసు ప్రభు దేని కొరకు మీరు వచ్చారు? It is the cross. సిలువ కొరకు. And this is the hour. ఈ గడియ కొరకు. See, friend, వినండి స్నేహితులారా, would you want to go with Jesus? యేసు ప్రభువుతో మీరు వెళ్ళగోరుచున్నారా? No. లేదా They all forsook him and fled. వారందరూ యేసు ప్రభువుని విడిచిపెట్టి పారిపోయిరి. I always think of those women who stood by the cross. సిలువ ఎదుట నిలబడినటువంటి స్త్రీల గురించి నేను ఎప్పుడు తలస్తూ ఉంటాను. I am amazed at their integrity and faithfulness. వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి యథార్థతను బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యపోతాను. That is why I say very often, oh, when women really catch it, స్త్రీలు సహజముగా భక్తిని అర్థం చేసుకుంటే they prove to be very faithful. వారెంతో నమ్మకస్తులుగా జీవిస్తారు. Of course, women must always be careful ఎప్పుడు స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. that they don't get deflected somewhere and start some false doctrine. తప్పైన దారిలోకి వెళ్ళి తప్పుడు బోధనలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. There is enough warning in the scripture concerning that. దాని గురించి స్త్రీలకు ఎంతో హెచ్చరికలు ఇవ్వబడినవి. And enough evidence in history that it has happened again and again
and again. తిరిగి తిరిగి స్త్రీలు దారి తప్పిపోయి తప్పుడు బదులు చేశారని బైబిల్ గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు Now, ఉన్నాయి. friend, వినండి స్నేహితులారా, who would want to follow Elijah? ఏలేలాంటి వ్యక్తిని ఎవరు But వెంబడించగోరుతున్నారు? we see Elisha running after Elijah. కానీ ఎలీషా అయితే ఏలే వెనక పరిగెత్తాడు. Can you tell me honestly what you're running after? యథార్థంగా మీరు నా మాట నాతో చెప్పండి, మీరు దేని వెనక పరిగెత్తుతున్నారు? What is it that makes you tick? మిమ్మల్ని ముందుకు పరిగెత్తింపజేసేటువంటి విషయం ఏమిటి? One girl ఒక అమ్మాయి who was continually writing to me ఎప్పుడు నాకు ఈ విధంగా ఉత్తరాలు రాస్తూ ఉండేది. after she got married, ఆమెకు వివాహం అయిన తర్వాత she said to me, ఆమె నాతో ఏం చెప్పిందంటే, "Oh, my husband doesn't feel called to be a missionary." నా యొక్క భర్త మిషనరీ పిలుపు ఉన్నట్లుగా తాను భావించడం లేదు. Oh, had I known that, I would have warned her about that. I would have told her this fellow is not fit to be your partner. ఆ విషయం నాకు ముందే తెలుసుంటే ఈ అమ్మాయికి నేను హెచ్చరిక చేసి ఉండేవాడిని, ఈ వ్యక్తి నువ్వు పెళ్లి చేసుకుని అతను యోగ్యుడు కాడని చెప్పి ఉండేవాడిని. I said to that young man, ఆ యవనస్తుతో ఏం చెప్పానంటే, all right, సరే, when does research stop? పరిశోధన ఎప్పుడు ముగించబడింది? Oh, research is a lifelong thing. అయ్యా, పరిశోధన అనేటువంటిది జీవితకాలం అంతా సాగుతూ ఉంటుందని అని చెప్పాడు. A day-long, night-long thing. రాత్రి పగళ్ళు పరిశోధన చేస్తూ ఉండాలి. Oh, it is a very absorbing thing. ఎంతో సమయాన్ని లాగేటువంటి పని అది. Let me tell you, కానీ ఒక విషయం మీతో చెప్పాలి, the souls of men, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. the heart of God దేవుని హృదయం అయితే is towards the saving of the souls of man. నశించున్న ఆత్మలు రక్షించాలనే దేవుని హృదయం అభిలాషపడుతుంది. There is no more absorbing thing than this. ఆత్మల సంపాదన కంటే ఎక్కువ గొప్ప పని ఏమీ లేదు. The researcher and the scientist may say, శాస్త్రవేత్తలు పరిశోధన చేసేవారు ఈ రీతిగా చెప్పవచ్చు, we are totally